హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఓపెన్ చేయగానే ఫస్ట్ లైక్ అయితే ఇవ్వండి. తర్వాత వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈరోజు అంటే ఫ్రైడే రోజు అండి. ఫ్రైడే రోజు ఈవినింగ్ జరిగిన విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ముందు వీడియోలో అయితే చెప్పినాను కదండీ! మా వారికైతే బాలేదు అని చెప్పి. సో, తను 3 డేస్ తర్వాత ఆఫీస్‌కి వెళ్తా అన్నారనమాట. ఇవాళ 4థ్ డే. ఇవాళ ఫ్రైడే కదా! వెళ్తా అన్నారు. కానీ హెల్త్ బాలేదు వద్దు అని చెప్పినాం గానీ వెళ్ళేసి వస్తా అన్నారు. ఇంకా సరే కొంచెం బాగుందేమో వెళ్తా అంటున్నారని చెప్పి నేను ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను ఈవినింగ్‌కి. బాక్స్ అయితే పెట్టి ఇచ్చేసేయాలి కదా! అందుకని ఉప్మా చేస్తున్నా. రైస్ అయితే పెట్టియొద్దు. రైస్ తింటే ఎక్కువ అవుతుంది తగ్గట్లేదేమో అని చెప్పి ఉప్మా చేస్తున్నా. మరి ముందు వీడియోలో రైస్ అయితే ప్రిపేర్ చేసిన, క్యాప్సికమ్ ప్రిపేర్ చేసినాను కదా! మరి రైస్ తిన్నాడేమో అనుకుంటున్నారా? లేదండి. ఆ రోజు మా పెద్ద తమ్ముడు, మా మరదలు ఇద్దరు వచ్చినారనమాట. మా మరదలు మా వారి కోసమని చపాతీ చేసుకొని తీసుకొచ్చింది. సో, తను చపాతీ తిన్నాడు. అందుకోసమని నేను ఇంట్లో అయితే తనకి చపాతీ అయితే ఏం చేయలేదు. కొద్దిగా చపాతీ తిని తర్వాత కొద్దిగా రైస్ తిన్నాడు. సో, ఇవాళ అయితే నేను బాక్స్ కోసం ఉప్మా అయితే రెడీ చేస్తున్నా. ఇట్లా పల్లీలైతే వేయించేసుకుంటున్నా నేను. నేను చేసేది దొడ్డు రవ్వతోని ఉప్మా చేస్తున్నా. సన్న రవ్వ కూడా చేయొచ్చు కానీ కొంచెం ఇదైతే కొంచెం తిన్న ఫీలింగ్ ఉంటుంది. కొంచెం ఆసర కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇది చేస్తున్నాను అనమాట. అయితే ఫ్రైడే మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్‌కి అయితే వెళ్ళామండి. అంటే చిన్నామె కోసం కూడా వెళ్ళాము. ఇద్దరి కోసం. చిన్నామెకి 10 మంత్స్ కదా! సో, తనకి టీటీ ఉంటుందన్నమాట. ఇంజెక్షన్ ఉంటుంది. అందుకోసమని వెళ్ళినాము. అట్లాగే తనకి కూడా చూయించుకుందాము అని చెప్పి హాస్పిటల్ కాడికి వెళ్ళినాము. ఇంకా చిన్నామెకైతే ఫ్రైడే ఇవ్వరు, సాటర్డే ఇస్తారు అని చెప్తే సరే అని ఇంకా తనకి చూయించుకోవడానికి వెళ్తే వాళ్ళు 3 డేస్ అయితే కోర్స్ అయితే వాడమని చెప్పినారు. ఇంకా 3 డేస్ తర్వాత తగ్గకపోతే గనక మళ్ళీ టెస్టులు చేయించుకోవాలి అని చెప్పినారనమాట. సో, ఓకే అని చెప్పేసి వచ్చేసినాము. ఇట్లా టాబ్లెట్స్ ఒకటి తీసుకొని వచ్చేసినాము. ఇంకా ఈవినింగ్ కోసం చేస్తున్నాను కదా! ఫస్ట్ పల్లీలైతే వేయించుకొని పక్కకు తీసేసుకున్నా. ఇంకా తర్వాత రవ్వ కూడా వేయించుకుంటున్నా. ఇట్లా రవ్వ వేయించుకుంటే కొంచెం పచ్చి వాసన పోతది. అందుకోసమని ఇవి కూడా వేయించుకుంటున్నా. ఇంకా తర్వాత ఆయిల్ వేసుకుంటాం కదా! ఇందాక వేయించిన పల్లీలు కూడా ఆయిల్‌లోనే వేసుకుంటాను అనమాట. ఆయిల్‌లో కూడా కొంచెం ఫ్రై చేస్తే డైరెక్ట్‌గా వేస్తేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటది. తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఆయిల్‌లో వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పల్లీలు. అందుకని నేను ఇట్లా చేసినా అనమాట. ఇవి తీసేసి మళ్ళీ ఇవి కూడా నేను పక్కకు తీసి పెట్టుకుంటాను. డైరెక్ట్‌గా అయితే ఇందులో పోపులో అయితే పల్లీలు ఉంచను. ఎందుకంటే మళ్ళీ ఉడకబెట్టినప్పుడు ఏమైతదంటే మళ్ళీ మెత్తబడిపోతాయి పల్లీలు. క్రిస్పీగా ఉండవు కదా! అందుకోసమని ఇవి కూడా తీసేస్తాననమాట. అంటే అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా తీసేసి కూడా చేసుకోవచ్చు. నేను పల్లీలు అట్లాగే ఉంచి పోపేసేస్తాను. అవి తీసేసి కూడా ఏస్తాననమాట. ఒక్కోసారి ఒక్కొక్కలాగా చేస్తాను. ఇట్లా చేస్తే ఏంటంటే పల్లీలు మెత్తబడకుండా ఉంటాయి అంతే. ఇంకా ఇట్లా పల్లీలు పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇంక మళ్ళీ జీలకర్ర ఆవాలు వేసుకుంటాం కదా! అవన్నీ జీలకర్ర ఆవాలు వేసుకొని ఇంకా ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి, టొమాటో ఇవన్నీ నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా! సో, ఉప్మా చేసేటప్పుడు ఈజీ అవుతుందండి. ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత చేసేటప్పుడు ఈజీ అవుతుంది. చేసుకుంటూ కట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందవుతుంది. టైం ఉండదు. అంతగానం టైం ఉన్నప్పుడే కట్ చేసుకొని పెట్టుకుంటే చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. ఇంకా సో, నేను పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, జీలకర్ర ఆవాలు అవి వేసుకున్నా. ఆనియన్స్ కూడా వేసుకున్నా. ఇంకా ఇవాళ అయితే చిన్నామెకి సపరేట్‌గా అయితే ఏం చేయట్లేను. తనకి కూడా ఇంకా ఈ ఉప్మా అయితే పెట్టేస్తున్నా. ఇది థర్డ్ టైం అనుకుంటా తనకి తినిపించడము. ఇంకా మిన్ను కూడా తింటాడు. అందుకోసమని రైస్ అయితే ఆఫ్టర్‌నూన్ వండినా. ఇంకా పప్పు చేసిన ఆఫ్టర్‌నూనే చేసిన. ఇంకా సాయంత్రం అయితే రైస్ అయితే ఏం పెడతలేను. ఓన్లీ ఉప్మా చేస్తే ఇంకా పిల్లలు, తను తినేస్తారు. ఇంకా రైస్ అయితే ఉంది కొద్దిగా వండాల్సిన అవసరం ఏం లేదు నైట్ కోసమని. ఇంకా ఇదొకటే చేస్తున్నా. ఇంకా టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నా నేను. ఈ టొమాటోస్ కూడా ఆయిల్‌లో మంచిగా కుక్ చేసుకోవాలి. పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటది. ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నా నేను. ఇంకా సాల్ట్ వేసుకోవడం కూడా స్కిప్ అయిపోయిందనుకుంటా. ఇది ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. నేను ఈ బౌల్ తీసుకున్నాను కదా! ఈ బౌల్ నాకు కరెక్ట్‌గా ఒక 1 బౌల్ అయ్యిందనమాట ఫ్రై చేసుకున్న రవ్వ. అది నేను 2 బౌల్స్ తీసుకుంటున్నా వాటర్. 2 బౌల్స్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నా. ఎందుకంటే
సరి సమానం తీసుకుంటే ఏమవుతుందంటే ఇది దొడ్డు రవ్వ కదా ఉడకదనమాట. ఇంకో 1 బౌల్‌కి 2 బౌల్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మంచిగా కుక్ అవుతదనమాట. పలుకులు పలుకులుగా ఉండకుండా మంచిగా కుక్ అవుతది. అందుకోసమని నేను ఇట్లా తీసుకున్నా. ఎందుకంటే చిన్నామె కూడా తింటది అని చెప్పినాను కదా! మళ్ళీ తనకి కడుపు నొప్పి వచ్చే అని చెప్పి నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నా. మంచిగా ఉడకబెట్టుకుంటా. లాస్ట్‌కి ఏంటంటే ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడకబెట్టొద్దు. తొందరగా మాడిపోతుందనమాట. లో ఫ్లేమ్‌లో పెడితేనే లో ఫ్లేమ్‌లో పెడితే కొంచెం మంచిగా ఆవిరి పడుతుంది కదా! అప్పుడు మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు వేసుకుని డైరెక్ట్ ఇప్పుడే ఏం పెట్టొద్దు. అంటే దగ్గర పడుతుంది కదా! ఆ టైంలో సిమ్‌లో పెట్టాలనమాట. అట్లా ఒక 5-10 మినిట్స్ పెట్టుకుంటే కింద మాడు పట్టకుండా ఉంటది. కొంచెం మంచిగా కుక్ అయిపోతుంది. ఇంకా పల్లీలైతే యాడ్ చేసుకోలేదు కదా! సో, అది కూడా చెప్తానమాట. చూస్తుంటే మీకే అర్థమైపోతది నేను ఎట్లా చేసినా ఇవాళ అనేది. ఇట్లా అయిపోయిన తర్వాత ఇట్లా మూత పెట్టేసుకొని సిమ్‌లో పెట్టేసుకుంటా. ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూసేసుకుంటా అనమాట. ఇంకా మిన్ను కోసం సాయంత్రం అయితే పాలు పెట్టిన. ఇంకా ఈ మధ్య అయితే చాయ్ అయితే మేము తాగుతుంటే తను కూడా తాగుతున్నాడు. పాలు అయితే తాపొచ్చు పర్లేదు. సాయంత్రం తాపొచ్చు, మార్నింగ్ తాపొచ్చు అని చెప్పి తన కోసం సపరేట్‌గా తీస్తున్నా. అందుకని పాలైతే పోస్తున్నా. ఇంకా మా కోసం మిగిలిన పాలున్నాయి కదా! అవి మార్నింగ్ టీ కొద్దిగా ఉంది కదా! దాంట్లో వేసేసి మళ్ళీ కొంచెం టీ పౌడర్, కొంచెం చక్కెర వేసి మళ్ళీ కాగబెట్టాను అనమాట. ఇది మా కోసం. ఇంకా మిన్నయ్య అయితే పాలు, బిస్కెట్స్ అయితే తింటున్నాడు. ఇంకా ఇది ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా ఇందాక తీసుకున్నాను కదా పల్లీలు, అవి పైనంగా వేసేస్తాను అనమాట. కొంచెం చల్లగా అయిన తర్వాతనే వేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ మెత్తబడిపోతాయి అని చెప్పి. ఇంకా నేను నిన్న చెప్పినాను కదా వెల్లుల్లి కారం చేసిన, ఒక ఉల్లిగడ్డ, కొన్ని వెల్లిపాయలతోని కారం చేసిన అని చెప్పినాను కదా! ఆ కారం పెట్టి ఇచ్చేసిన. ఇంకా బాక్స్ అయితే పెట్టి ఇచ్చేసిన అండి.